రాష్ట్ర ప్రభుత్వం చాలా గణనీయమైన బడ్జెట్ ప్రవేశపెట్టినామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ సాకు తీసుకొని ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టడమే పెద్ద మోసం, పెద్ద కుట్ర ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసింది. ముఖ్యంగా ఈ బడ్జెట్లో కూడా బీసీలకు, ఎంబీసీలకు, సంచార జాతులకు చాలా తీవ్రమైన అన్యాయం కాంగ్రెస్ పార్టీ చేసింది. చెప్పేదొకటి, చేసేదొకటి. నోటుతోనేమో మొన్న వారి మేనిఫెస్టోలో గాని, వారి ఎన్నికల ప్రసంగాలలో గాని చాలా ఘనంగా నోటితో ప్రకటిస్తూ నొసడితో వెక్కిరించి బీసీలను అవహేళన చేసినటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఎందుకు నేను అలా అంటున్నానంటే, ఈరోజు 8,000 కోట్ల రూపాయలు గుండుగుత్తగా ప్రవేశపెట్టినామని చెప్తా ఉన్నారు. ఈ 8,000 గుండుగుత్త ఏదైతే పెట్టినారో దాంట్లో సంక్షేమానికి ఎంత, ఈరోజు బీసీ కార్పొరేషను, ఎంబీసీ కార్పొరేషను, ఇవాళ ఉన్నటువంటి 14 ఫెడరేషన్లకి మీరు ఒక్కొక్క ఫెడరేషన్కి ఎంత కేటాయించారో మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. గతంలో బట్టి విక్రమార్క గారు సిఎల్పి నాయకుడిగా ఉన్నారు కదా, గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసినారు. అదే అసెంబ్లీలో మేము ప్రతి సంవత్సరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన బడ్జెట్ కాపీలు 5 ఏళ్లు మీకు ఇచ్చినాం కదా. దాంట్లో ఒకసారి ఆ బడ్జెట్ కాపీలను మీరు తిరిగేయండి. బీసీలలో పాడి పరిశ్రమకు మేము ఎంత కేటాయించాం, యాదవ్ సోదరులకి, ముదిరాజు బెస్తన్నలకు ఎంత కేటాయించినాం, గౌడన్నలకు గీత పారిశ్రామిక, ఈత చెట్ల పెంపకానికి ఎంత కేటాయించినాం, ఎంబీసీ కార్పొరేషన్కి ఎంత కేటాయించినాం. అదే రకంగా ప్రతి కులానికి ఉన్నటువంటి ఫెడరేషన్లకు మేదర కావచ్చు, వడ్డెర కావచ్చు, విశ్వకర్మ కావచ్చు, కుమ్మరి కావచ్చు, నాయి బ్రాహ్మణ కావచ్చు, రజక కావచ్చు, ఈ ఫెడరేషన్లు అన్నీ ఉన్నాయి కదా, వాటి బడ్జెట్ ఎంత, ఫెడరేషన్ల కేటాయింపు ఎందుకు చేయలేదు అంటే ఇండివిజువల్ కులాలు ఏ ఉన్నాయో మీకు తెలియదా? ఈరోజు ఒక్కసారి మీరు గమనంలోకి తీసుకోండి. మీరందరూ కూడా గ్రామీణ వాతావరణం నుంచి వచ్చినటువంటి వారే కదా. ముఖ్యమంత్రి గారు బీసీ శాఖ మాత్యులు, బట్టి విక్రమార్క గారు ఆర్థిక శాఖ మాత్యులు, మీ అందరూ కూడా గ్రామీణ వాతావరణంలో పెరిగి పెద్దవైన వాళ్ళే కదా. ఈరోజు నేను రైతు బిడ్డను అని చెప్పుకునేటటువంటి ముఖ్యమంత్రి గారు ఆ రైతుకు నాగలను అందించిన విశ్వకర్మ ఫెడరేషన్ కు బడ్జెట్ ఏది? నువ్వు నీ ఇంటి దగ్గర ఇల్లు కట్టుకుంటే ఒడ్డెరన్నలు అందించిన గన్నేటు కటకంతో ఇల్లు కట్టుకున్నవే, ఆ ఒడ్డెర ఫెడరేషన్ కు ఎంత కేటాయించినావు? ఇవాళ ప్రతి ఇంట్లో మాంగళ్య బల్లమే కూర్చున్న హౌస్లోకి ఎంత కేటాయించినావు? అదే రకంగా కుమ్మర ఫెడరేషన్ కి ఎంత కేటాయించినావు? శాలివాహన కుమ్మర ఫెడరేషన్ కి. రజకులకు దోబీగా అటుకుని బట్టలు తెల్లగా ఉతికి పంపితే అసెంబ్లీలో షోకులు చేస్తున్నటువంటి మీరు ఆ రజకన్నలకు వాళ్ళకి ఎంత కేటాయించినావు? ఆ రజక ఫెడరేషన్ కి. నాయి బ్రాహ్మణ ఇయ్యాల మీ జుట్టు కొరికి మిమ్మల్ని అందంగా తయారు చేసి ప్రజల ముందుకు ఓట్లాడగడానికి వెళ్ళినటువంటి నాయి బ్రాహ్మణ సోదరులకు నువ్వు ఎంత కేటాయించినావు? మా కటిక సోదరులకు నువ్వు దృఢంగా ఇళ్లలో ఇవాళ నీకు మటన్ తిని పెరిగినటువంటి మరి కటిక సోదరులకు ఎంత కేటాయించినావు? యాదవ సోదరులకు ఎంత కేటాయించినావు? ఆ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వృత్తులన్నికి నైపుణ్య శిక్షణ కేంద్రాలు మేము మొదలు పెట్టినాం. బెంగళూరు నుండి రజక సోదరులకు అత్యాధునిక యంత్రాలు తీసుకొచ్చి పెట్టినాం. నాయి బ్రాహ్మణులకు మొబైల్ సెల్యూన్ల పథకాన్ని తీసుకొచ్చినాం. అటువంటి పథకాలకు ఈ రోజు అవి కొనసాగిస్తారా? ఆ నైపుణ్యం పొందినటువంటి బీసీ కుల సోదరులకు ఇవాళ 100% సబ్సిడీతో మేము లోన్లు ఇచ్చినాం, అవి మీరు ఇస్తారా, ఇయ్యరా? మళ్ళా బ్యాంకుల చుట్టూ తిరగాల. మీ మేనిఫెస్టోలో పెట్టినారు 90% లోన్ ఇస్తాం, 10% ఏమో సబ్సిడీ ఇస్తామని. మళ్ళీ ఆ 10% కు చెప్పలారిగేలా బ్యాంకుల చుట్టూ తిరగాలనా? అందుకనే కేసీఆర్ గారు ఆలోచన చేసి బీసీ బిడ్డలు ఏ బ్యాంకుల చుట్టూ తిరగొద్దని చెప్పి ఈ రోజు 100% సబ్సిడీతో మేము లోన్లని మరి ఇవ్వడం జరిగింది. మీరు అదే 100% తో లోన్లు అందిస్తారా, అందియరా? అదే రకంగా కులగణన, ఇంతకుముందు రాజారాం సోదరుడు చెప్పినట్టు చట్టసభలో మీరు ఇప్పుడు అసెంబ్లీ ఉంది కాబట్టి యాక్ట్ చేసి రేపు కోట్లలకు పోకుండా పాపులేషన్ సెన్సస్ తో అన్ని కులాలతో పాటు సర్వే చేసి సమగ్ర సర్వే
మేము చేస్తే ఆనాడు మీరు కోర్టుకు పోయారు. ఆ రోజు ఆధార్ కార్డులు అడగొద్దన్నారు, మీరెవరు ఇన్ఫర్మేషన్ అడగడానికి అన్నారు. ఇవాళ 60% ఉన్నటువంటి బీసీలు ఈ తెలంగాణ రాష్ట్రంలో దేశమంతా మనకు 54-56% ఉంటే తెలంగాణలో బీసీలు 60% ఉన్నారు. మరి ఈ 60% ఉన్నటువంటి జనానికి ఈ 60% జనాలు కట్టేటటువంటి ట్యాక్సులు సబ్బు కొంటనో ఉప్పు కొంటనో జీఎస్టీ ద్వారాను ట్యాక్స్ డెవల్యూషన్ చేసుకుని 60%, మరి వారికి 60%లో ఇవాళ 3.48% కేటాయించడం ఎంత మేరకు సమంజసం? వెంటనే ఇది బీసీల యొక్క తలరాతను మార్చేది కాదు, బీసీల యొక్క తలరాతను కుదిపివేసేటటువంటి బడ్జెట్ ఇది. కాబట్టి వెంటనే ఇది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెటే కాబట్టి అట్లీస్ట్ ఇమీడియట్ గా ఈ కులగణన మీద దాంట్లో మీరు సభలో ఒక చట్టం తీసుకొచ్చి ఈ కులగణన చేయాల్సిందిగా, రేపు దీని మీద ఎవరు కోర్టుకు పోకుండా ఆధిపత్య కులాలు రేపు మళ్లీ కోర్టుకు పోయి అనేక రాష్ట్రాలలో ఎట్లయితే సుప్రీంకోర్టుకు పోయి మొన్న ఆపినారో కులగణన చేస్తుంటే ఆ రకంగా చెయ్యకుండా ఉండాలంటే పార్లమెంటులో ఓబీసీలకు మన ఏదైతే ఓసీలకు 10%, ఈడబ్ల్యూఎస్ 8% ఉన్నటువంటి జనాభాకు 10% రిజర్వేషన్ ని పార్లమెంటులో ఎట్లయితే కల్పించిందో కేంద్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే అసెంబ్లీలో చట్టం చేసి కులగణన చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదే రకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు వచ్చిన వెంటనే మొదటి అసెంబ్లీలోనే కులగణన మీద చట్టసభలో రిజర్వేషన్లు, మరి బీసీలకు కూడా చట్టసభలలో ప్రాతినిధ్యం కల్పించాల రిజర్వేషన్ బిల్లు మేము కేంద్రానికి పంపించినాం. మళ్ళొక్కసారి ఈ సభలో తీర్మానం ప్రవేశపెట్టి కేంద్రానికి పంపించాల్సిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాం. అదే రకంగా బీసీ ఎంబీసీలకు వెంటనే 20,000 కోట్ల రూపాయల సప్లాన్ నిధులు కేటాయిస్తామన్నారు. చట్టబద్దమైనటువంటి ఆ 20,000 కోట్ల రూపాయలని కేటాయించవలసిందిగా కోరుతా ఉన్నాం. ఫెడరేషన్లన్నిటికీ కూడా లోన్లు ఇచ్చుకునే విధంగా మీరు కేటాయించాలని కోరుతా ఉన్నాం. అదే రకంగా ఇంకా ముందుకెళ్తే అనేక విషయాలు ఈ రోజు యూపీఎఫ్ యునైటెడ్ పూలే ఫ్రంట్ తీసుకున్నటువంటి అసెంబ్లీలో జ్యోతిరావు పూలే విగ్రహం పెడతారా పెట్టరా? ఇవాళ స్థానిక సంస్థలలో 42% ఇస్తామన్నారు. ఇప్పుడు శాసనసభ నడుస్తా ఉంది, దానికి కూడా చట్టం చేయండి. 42% రిజర్వేషన్ కూడా ఈ చట్టసభలోనే బిల్లును ఆమోదిస్తే గనక మీకు చిత్తశుద్ధి ఉన్నట్టు, లేకపోతే ఈ బీసీలను మరొకసారి అన్యాయానికి గురి చేసినట్టు. ఈ శాసనసభ నడుస్తున్నటువంటి కాలంలోనే జరిగేటటువంటి పనులున్నాయి. మీరు ఈ చర్చలు జరగకుండా వ్యక్తిగత దూషణలకు పోయి ఈ బీసీల సమస్యలు చర్చింపబడకుండా చేస్తే గనక ఈ అసెంబ్లీని రేపు రాబోయే కాలంలో యూపీఎఫ్ ఆధ్వర్యంలో, యునైటెడ్ పూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో మరి రేపు అసెంబ్లీ మరి ముట్టడి కార్యక్రమాలు తీసుకుంటాం. మీ మంత్రులు బీసీ మంత్రులను కదలనీయం, మీ బీసీ ఎమ్మెల్యేలను కదలనీయం. అదే రకంగా యూపీఎఫ్ ఇంకొక డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇమీడియట్ గా 2 చట్టసభలలో బీసీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో పార్లమెంటు బీసీ ఓబీసీ కమిటీ ఎట్లయితే వేస్తారో అదే రకంగా మేము గతంలో చేసినాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలోనే చర్చ చేసినాం. ఈ రోజు ఈ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో బీసీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలతో ఒక కమిటీ వేసి ఈ బీసీల పట్ల మా డిమాండ్లన్నీ క్షుణ్ణంగా చర్చించి ఈ చట్టసభలోనే బిల్లును ప్రవేశపెట్టాలని యూపీఎఫ్ డిమాండ్ చేస్తా ఉంది. జై తెలంగాణ, జై బీసీ.